ప్రయాణం చేసిన బస్సు మృత్యువుగా మారితే కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజానగరానికి చెందిన 51 సంవత్సరాల వయసు కలిగిన భావన ధనలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ఈమె వడ్లమూడి నందు ఒక ఫంక్షన్ కు వెళ్లి ఆదివారం ఉదయం ఆమె సొంత ఊరు వెళ్లే క్రమంలో వడ్లమూరు నుండి కాకినాడ వెళ్లే బస్సు ఎక్కి సామర్లకోట బస్ స్టేషన్ లో దిగినట్లు బంధువులు తెలియపరిచారు. సామర్లకోట కాంప్లెక్స్ లో రాజానగరం బస్సు ఎక్కేందుకు నడుచుకుని వెళుతున్న మహిళను ఏపీ 292212 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టి ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు తెలియజేశారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న ఆమె బంధువులు ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం చెందారు. దీనితో సామర్లకోట బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న సామర్లకోట పోలీసులు సర్ది చెప్పడంతో బంధువులు సామర్లకోట పోలీస్ స్టేషన్ వద్ద బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేవలం ఆర్టీసీ డ్రైవర్లు మరియు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు నేడు జరుగుతున్నాయని, ప్రమాదం జరిగిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ డ్రైవర్ త్రాగేసి బస్సు నడపటం వల్లే ఒక నిండు ప్రాణం బలి అయిందని, ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రోడ్డును పడ్డ మృతురాలి కుటుంబ సభ్యులు బాధ్యత ఎవరిదని, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వడ్లమూరులో బస్సు ఎక్కిందండి. వడ్లమూరులో బస్సు ఎక్కి రాజమండ్రి వెళ్ళడానికి సామర్లకోటలో దిగింది. అది దిగిన బస్సుడే ఇలా పైబడి కోసేసి ఆవిడ మీద నుంచి ఎక్కిచ్చేసాడండి. పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం అండి. అసలు చూసుకోవట్లేదండి, సైడ్ ఏముంటున్నాయి, ఫ్రంట్ ఏముంటుంది, ఏం చూసుకోవట్లేదండి. ఆ డ్రైవర్ మీద ముందు కూడా 2 కేసులు ఉన్నాయంటండి. ఆ 2 కేసులు ఉన్నవాడిని కూడా మళ్ళీ సర్వీసులు ఎలా పెట్టారు. ఇదైతే ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. డ్రైవర్ నిర్లక్ష్యం. తాగుబోతు వాళ్ళకి డ్రైవింగ్ ఇస్తున్నారండి. ఆ డ్రైవర్ తాగున్నాడా? ఆ డ్రైవర్ తాగున్నాడండి. డ్రైవర్ తాగుబోతే వాళ్ళందరికీ డ్రైవర్ జాబ్స్ ఇస్తున్నారు. ఆవిడ కుటుంబం కూడా అసలు లేని వాళ్ళండి. సొంత ఇల్లు లేదు, ఏం లేదు. 2 కొడుకులండి, ఒక పెద్ద అమ్మాయి, 2 కొడుకులు కూడా వ్యవసాయమేనండి. వాళ్ళ హస్బెండ్ కూడా వ్యవసాయమేనండి. పెళ్ళిళ్ళు కూడా ఏమవ్వలేదు. చనిపోయిన ఆవిడ ఏమవుతుంది? నాకు పెద్దమ్మ అవుతుంది. మొత్తం కుటుంబం అంతా రోడ్డు మీద పడిందండి. ఈ ఒక్క మిస్టేక్ వల్ల, డ్రైవర్ మిస్టేక్ వల్ల. సైడ్ ఏమొస్తుందో ఏం చూసుకోకుండా, సైడ్ ఏమొస్తుందో ఏంటో ఏమి చూడకుండానే ఇష్టం వచ్చినా డ్రైవ్ చేస్తున్నారండి రోడ్ల మీద. అలాగే అసలు నుంచే గుద్దేసాడండి. మళ్ళీ అసలు బస్ స్టాండ్ మధ్యలో అంతలా ఎలా గుద్దేసాడండి. అక్కడ మార్క్ కూడా ఉందండి, వాళ్ళగా సెంటర్లోనండి కరెక్ట్గా. అలా గుద్దినంటే మేము అరగంటలో మాకు ఫోన్ వచ్చింది. మేము అలా వచ్చేలోపు మొత్తం అంతా ఇసుక, దాని మీద ఇసుక చేసేసి ఏమీ లేనట్టు ఇసుక వేసేసి మొత్తం ఆర్టీసీ ఆ బస్ స్టాండ్ వాళ్ళు మేనేజ్మెంట్ మొత్తం ఇసుక వేసేసి దాని మీద ముగ్గేసేసి మొత్తం ఏమీ లేనట్టు పైపైన మేకప్ చేసేస్తున్నారండి. డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక 5,000 10,000 పడేస్తాం అనేసి అంటున్నారండి. ఒక ప్రాణానికి 5,000 10,000 లెక్క వేస్తున్నారు. అంటే కోడికి మేకలకి ఇచ్చినట్టు 5,000 10,000 ఇస్తున్నారండి. మన మేనేజర్ గారిని ఏంటండి అంటే అలా ఎక్కిచ్చేస్తారండి, గవర్నమెంట్ వెహికల్ కదా వాళ్ళు ఏం చూసుకోరు అనేసి అంటున్నాడు. అంత నిర్లక్ష్యంగా ఎలా ఎక్కిస్తారో మరి అర్థం కావట్లేదండి. అసలు పూర్తిగా ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యం అండి ఇది. ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి, మీ డిమాండ్ చెప్పండి. మాకు నష్టపరిహారం కావాలి సార్.
కుటుంబం అంతా కూడా ఆవిడ మీద ఆధారపడి ఉందండి. మొత్తం వాళ్ళకి అసలు ఇన్కమ్ లేదండి. ఓన్లీ ఈవిడ ఒక్కదే వర్క్ చేస్తుంది. జీడిపప్పు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంది. కుటుంబంకి అయితే ఎటువంటి ఆదాయం లేదండి. చాలా నిరుపేద కుటుంబం నిజంగా. సొంత ఇల్లు కూడా లేదండి. చిన్న ఇల్లు రెంట్ కట్టుకుంటూ ఉంటున్నారు వాళ్ళు. పిల్లలు ఏమైనా చదువుకుంటున్నారమ్మా? లేదండి, ఇద్దరు వ్యవసాయమేనండి. కూలి పనికి వెళ్తారు. రోజుకి 600-700 వస్తాయి వాళ్ళకి. వాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు అయ్యా? పెళ్ళిళ్ళు అవ్వలేదు సార్. పెంచండి. పెళ్ళిళ్ళు అవ్వలేదు. హస్బెండ్ ఏం చేస్తారు? హస్బెండ్ వ్యవసాయమేనండి. అసలు ఇన్కమ్ ఉండదండి వాళ్ళకి. అప్పుడు రోజువారీ కూలి. రోజువారీ కూలి అండి. మీరు అన్న మాట్లాడుతున్నారా? మీ పేరు? మీరు అందరికీ నమస్కారం అండి. నేను తుని ఆర్టీసీ డిపో మేనేజర్ని. కాకినాడ డిపో మేనేజర్ గారు సెలవులో ఉన్నందువలన కాకినాడ డిపోని కూడా ఇన్ఛార్జిగా చూస్తున్నాను. ఈరోజు ఉదయం సామర్లకోట బస్ స్టాండ్ నందు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సామర్లకోట బస్ స్టాండ్కి రావడం జరిగింది. సామర్లకోట బస్ స్టాండ్ నుండి ఒక ప్రయాణికురాలు బస్సు దిగి వెళుతుంటే ఆర్టీసీ బస్సులో పడి ఆర్టీసీ బస్సు గుద్ది చనిపోయారు. ఆ విషయం మీద కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ ఇబ్బంది పడ్డాం. ఆ డ్రైవర్ కొద్దిగా మేము ఆన్ కాల్ డ్రైవర్ అతను అవుట్సోర్సింగ్లో డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నారు. తర్వాత పోలీసు వారు వచ్చారు. ప్రయాణికులు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. పోలీస్ కేసు పెట్టినాము. దీనిపై విచారణ జరిపి ప్రమాదం జరిగిన వారికి న్యాయబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాము తెలియజేస్తున్నాం. డ్రైవర్పై అంటే డిఎంగా మీరు తీసుకునే యాక్షన్ ఏముంటుందండి? డ్రైవర్ గారు లైసెన్స్ ఇచ్చేస్తామండి, అతను ఉద్యోగం తీసేస్తామండి. అలాగే అన్ని డిపోలకు కూడా ఆల్కన్సర్న్ మెసేజ్ ఇస్తామండి. ఎక్కడ కూడా ఈ డ్రైవరు పని చేయకుండా ఆల్కన్సర్న్ మెసేజ్ ఇస్తామండి. గతంలో ఇది ఇలాంటి సంఘటన గతంలో బహుశా ఎన్ని జరిగి ఉండవు. ఒకవేళ అయినా నేను ఇన్ఛార్జ్ డిఎం కాబట్టి పూర్తి వివరణలో లేదు. అది తర్వాత తెలియజేస్తాను. డ్యూటీ ఎక్కే ముందు మీరు ఆల్కహాల్ తీసుకున్నారు, టెస్టింగ్ ఎలాంటి ఏం తీసుకోరండి? డ్యూటీ ఎక్కే ముందు ఖచ్చితంగా సెక్యూరిటీలో బ్రీత్ చెక్ చేస్తామండి. అలాగే మేము కూడా మానిటరింగ్ డ్యూటీ చేస్తూ అందరికీ ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా చెప్తుంటామండి. గేట్ వెయిటింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తుంటాము. అలాగే వారానికి ఒకసారి ఒక్కొక్క డ్రైవర్ని కూడా ట్రైనింగ్ ఇస్తుంటాము. హెల్త్ టెస్ట్ చేస్తుంటారు, బ్రీత్ చెక్ చేస్తుంటాము.